స్పెషల్ బగారా రైస్ తయారు చేస్తున్నాను. చూడండి, ఒక పాత్ర పెట్టుకొని ఒక బౌల్ బాగా హీట్ అయినాక ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయినాక దాల్చిన చెక్క, లవంగాలు, ఏలకలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ టైం మన వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మన వీడియో చూసి ఎంజాయ్ చేయండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 4 ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 1 గ్లాసు రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేయాలి. 1 గంట ముందు మనం బాస్మతి రైస్ కాకుండా నార్మల్గా మసూరి రైస్ని కూడా నానబెట్టుకోవాలి. 1 గంట ముందు నానబెట్టుకున్నట్లయితే 1 గ్లాస్కి 1.5 గ్లాసు, అప్పటికప్పటికే చేసుకునే పని అయితే 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ని వేసుకోవాలి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా ఆ బౌల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి త్వరగా ఫ్రై అవ్వడానికి మనం సాల్ట్ వేస్తున్నాము. ఇందులోనే 2 స్పూన్స్ల అల్లం వెల్లుల్లి పేస్టుని వేస్తున్నాము. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టుని. అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 5 గ్రీన్ చిల్లీస్ని కట్ చేసుకొని వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కసూరి మేతి 1 స్పూన్ తీసుకొని బాగా నలిపి వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇది బాగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ చొప్పున పక్కన కొలత వేసి పెట్టుకోవాలి. ఇందులోనే మనం ధనియాల పొడి 1 స్పూన్, అలాగే గరం మసాలా 1 స్పూన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ బాగా ఎసురు బాగా కాగిన తర్వాత బియ్యాన్ని వేయాలి. ఈ విధంగా బాగా కలబెట్టి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. తెలంగాణలో ముఖ్యమైన డిష్లో ఈ బగారా రైస్ ఒకటి. ఈ విధంగా 10 నిమిషాలు తర్వాత ఓపెన్ చేస్తే మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది. ఇందులో 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. మనం ఫ్రై చేసినప్పుడు తక్కువ ఆయిల్ వేసుకుంటాము. ఈ ఆయిల్ వేసేసిన తర్వాత ఇందులోనే పుదీనా, కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన బగారా రైస్ రెడీ అయిపోయింది. ఇందులో చికెన్ పులుసు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది.